ఏదైతే తీసుకొచ్చిర్రో ఈ ప్లానింగ్ అనేది, ఈ ప్లాన్ మొత్తంలో గూడా దాదాపు 80% నుంచి 90% రైతులు భూములు కోల్పోతా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్‌లో కీలకమైన ఉత్తర భాగం పనులు ఇక ఊపందుకోనున్నాయి. ఇటీవల త్రిబుల్ ఆర్ నార్త్‌కు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో వచ్చే నెలలో టెండర్‌లకు పిలిపించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీర్లు రెడీ అవుతున్నారు. నార్త్ పార్ట్‌లోని సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనులను 4 లైన్ల నుంచి 6 లైన్లకు మారుస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా తాజాగా దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. పెరిగిన అంచనాల ప్రకారం 161.5 కిలోమీటర్ల 6 లైన్ రోడ్లు నిర్మాణానికి 15,627 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీంతో ఇంజనీర్లు టెండర్ల ప్రక్రియ స్టార్ట్ చేశారు. గతంలో ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవగా ఇప్పుడు హ్యామ్ మోడల్లో పనులు మొదలుపెట్టనున్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ సమతుల్య ప్రాంతాన్ని అభివృద్ధిని ప్రోత్సహించేందుకు హై స్పీడ్ రవాణా కారిడార్ను సృష్టించేందుకు RRRను భారతి మూల 1 ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నగరం విస్తరిస్తున్న కొద్ది భారీ ట్రాఫిక్ను మళ్లించడం, అంతరాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులను అనుసంధానించడం, అలాగే సుదీర్ఘ కాలంగా ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం అభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దారు. 36,000 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 343.5 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన రోడ్డును 2 పార్ట్లుగా విభజించారు. నార్త్ పార్ట్ 161.5 కిలోమీటర్లు, సౌత్ పార్ట్ 182 కిలోమీటర్లలో నిర్ణయించారు. మొదట నార్త్ పార్ట్ పనులు పూర్తి చేయాలని ప్రాజెక్ట్ డిపిఆర్ రెడీ చేశారు. 4 లైన్లో ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం 7,104.6 కోట్లతో 2024 డిసెంబర్లోనే టెండర్లు పిలిచారు. ఆ తర్వాత పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని RRR రోడ్ను 6 లైన్లు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికారులు రీప్రపోజల్ రెడీ చేయించారు. పెరిగిన అంచనాల ప్రకారం నార్త్ పార్ట్ రోడ్ నిర్మాణానికి 15,627 ఖర్చు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. సో ఇక్కడ భూసేకరణ అనేది ఎట్లా తీసుకుంటున్నారు, అసలు ఇస్తున్నారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు రైతులు చాలా ఆగ్రహంలో ఉన్నారు. ఎందుకంటే ఈ త్రిబుల్ ఆర్ మాకు రావడం వల్ల మాకున్న భవిష్యత్తు పోతుంది, మాకున్నది ఆ భూమి మీదే మేము కష్టపడతాం, ఆ భూమి మీదే ఏదైనా పంటలు పండించడం, వస్తే నష్టం వస్తుంది, లేదా ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లోనే రైతు బతికే పరిస్థితి లేదు, ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ RRRకి సంబంధించి మరి భూసేకరణ జరుగుతుంది అంటున్నారు. మరి జరిగే పరిస్థితుల్లో మరి రైతులు ఎట్లా రియాక్ట్ అవుతారు దీని మీద? ఎందుకంటే దాదాపు 80% పైబడి భూములు కోల్పోతూ ఉన్నారు రైతులు. 80% పైబడి దాదాపు అందులో 15 ఎకరాలు ఉన్నవాళ్ళు, 10 ఎకరాలు ఉన్నవాళ్ళు, 20 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా దాదాపు ఉన్నదంతా పోతుంది. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి. కొన్ని వేరే రకంగా ఆలోచించినా కూడా 2 ఎకరాలు, 1 ఎకరం ఉన్న వాళ్ళ భూములు కూడా కావాల్సి వస్తున్నాయి ఇప్పుడు అందులో. ఇప్పుడు ఏదైతే డిపిఆర్ చేసిర్రో దీంట్లో 2-3 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. మొత్తం పోతుంది వాళ్ళకైతే. ఆ ఉన్న 2-3 ఎకరాలు కూడా పోతున్నాయి. వాళ్ళ పాపం వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఆ భూమి మీద సంపాదించేది ఎంత? వాళ్ళు ఏం కోట్లు సంపాదించే పరిస్థితి కాదు ఇప్పుడు. సో ఉన్న దాంట్లో పంట వేసుకుని, పంట పండించుకుని, ఏదో ఉన్న దాంట్లో గడుచుకునే కాలం గడిపే పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఉన్న భూమి మొత్తం లాక్కుని దానికి 15 లక్షలు, 20 లక్షలు చొప్పున ఎకరానికి మూడు వాటికి ఇస్తే ఇంకో చోట ఎకరం వచ్చే పరిస్థితి లేదు అక్కడ. మళ్ళీ ఇంకో చోట కొనాలంటే కోటి రూపాయలు పైబడే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ RRR కనుక వస్తే ఇక ఆ చుట్టుపక్కల భూములన్నీ రేట్లు పెరుగుతాయి. అసలు భూమి జాగా కూడా కనపడదు వీళ్ళకి.
మరి ఏం చేయాలని ప్రభుత్వం ఎవరికి లాభం చేకూర్చాలనేది ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే 3 సార్లు డిపిఆర్ఓ మార్చిర్రు. ఇదే మ్యాప్‌ని మార్చి 3 సార్లు మార్చిర్రు ఇప్పటికి. ఎందుకు 3 సార్లు మార్చాల్సొచ్చింది? అసలు ఫస్ట్ ప్లాన్ ఏంటి? అసలు అక్కడున్న ఫ్యాక్టరీలకి కనీసం టచ్ కూడా కాకుండా ఎట్లా పోతుంది ఈ త్రిబుల్ ఆర్? ఇవన్నీ క్వెషన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం నుంచి 2017, 2018లో అన్ని అనుమతులు వచ్చాయి. నార్త్ పాట రోడ్ నిర్మాణం పనులు సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.518 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు మొత్తం 1940 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇందులో 73.25 హెక్టార్ల ఫారెస్ట్ భూమి ఉంది. అలాగే భూసేకరణను ఆనాటి సర్కార్ పట్టించుకోలేదు. దీంతో కేవలం 6% భూసేకరణ జరగగా ఆ తర్వాత వచ్చిన రేవంత్ ప్రభుత్వం 6,000 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ కంప్లీట్ చేసింది. ఏడ భూసేకరణ కంప్లీట్ చేసింది? ఎవరిస్తా ఉన్నాడు మీకు భూములు? భూములు ఇస్తానన్న వాళ్ళు ఎవరు? ఏ రైతు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డు. ఫస్ట్ది ఏ రైతు కూడా ఉన్నదంతా ఇచ్చేసి మీరు ఇచ్చింది ఏదో పట్టుకుని పోయేటట్టు ఉండదు. ఒకవేళ మీరు త్రిబుల్ ఆర్ తీసుకొస్తే ఆ చుట్టుపక్కల భూములన్నీ రేట్లు పెరుగుతాయి. కనీసం అక్కడ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు ఈరోజు మీరు ఇచ్చే డబ్బుకి.